వెల్కమ్ టు అగ్మాక్స్. కాలీఫ్లవర్ పంట పెరుగుదల ప్రధానంగా వాతావరణ ఉష్ణోగ్రత మరియు వెలుతురు ఉండే సమయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సరైన కాలంలో ఆ సీజన్కి సరిపోయే రకాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. సాధారణంగా కాలీఫ్లవర్ను 3 రకాలుగా పెంచుతారు. స్వల్పకాలిక రకాలు అంటే తక్కువ రోజుల్లో పెరిగి చిన్న పరిమాణంలో ఉండి కొద్దిగా పసుపు రంగు గల పువ్వునిస్తాయి. మధ్యకాలిక రకాలు కొంచెం ఎక్కువ రోజులు తీసుకొని మామూలు తెలుపు రంగులో మధ్యస్థ పరిమాణపు పువ్వునిస్తాయి. దీర్ఘకాలిక రకాలు ఎక్కువ కాలం తీసుకొని బాగా పెరిగి పెద్ద పరిమాణంలో పాల తెలుపు రంగు గల పెద్ద పువ్వునిస్తాయి. కాబట్టి రైతులు తమ ప్రాంత వాతావరణాన్ని చూసుకొని సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. విత్తే కాలం విషయానికి వస్తే స్వల్పకాలిక రకాలకు జూలై నుంచి ఆగస్టు వరకు విత్తనం వేయాలి. మధ్యకాలిక రకాలకు ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు, అలాగే దీర్ఘకాలిక రకాలకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తనం మంచిది. విత్తన మోతాదు కూడా రకాన్ని బట్టి మారుతుంది. స్వల్పకాలిక రకాల కోసం హెక్టార్కు సుమారు 600 నుంచి 700 గ్రాముల విత్తనం అవసరం. దీర్ఘకాలిక రకాల కోసం హెక్టార్కు 350 నుంచి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని నేరుగా పొలంలో వేయకుండా సన్నని ఇసుకతో కలిపి ముందుగా నారుమడిలో వేయాలి. విత్తన తర్వాత సుమారు 30 నుంచి 35 రోజులకు ఆరోగ్యంగా పెరిగిన నాట్లను ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే సమయంలో మొక్కల మధ్య సరైన దూరం ఇవ్వడం చాలా ముఖ్యం. స్వల్పకాలిక రకాల కోసం మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉంచాలి. మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక రకాల కోసం 60 x 45 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే మొక్కలు బాగా పెరుగుతాయి. ఎరువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. హెక్టార్కు సుమారు 40 నుంచి 50 కిలోల భాస్వరం మరియు 50 కిలోల పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో నేలలో కలపాలి. తర్వాత నత్రజని ఎరువులను హెక్టార్కు 60 నుంచి 80 కిలోల మోతాదులో 3 విడతలుగా వేయాలి. మొదటి విడతను నారు నాటిన 25 నుంచి 30 రోజులకు, రెండో విడతను 50 నుంచి 60 రోజులకు, మూడో విడతను 75 నుంచి 80 రోజులకు వేయాలి. కానీ కాలీఫ్లవర్లో బట్నింగ్ అనేది రైతులు తరచూ ఎదుర్కొనే ఒక తీవ్రమైన సమస్య. సాధారణంగా కాలీఫ్లవర్ మొక్క బాగా పెరిగి పెద్ద పరిమాణంలో తెల్లటి తల ఏర్పడాలి. కానీ బట్నింగ్ సమస్య వచ్చినప్పుడు మొక్క పూర్తిగా పెరగకముందే చిన్న బటన్లా కనిపించే తల ఏర్పడుతుంది. దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే మార్కెట్లో కాలీఫ్లవర్కు సరైన ధర కూడా లభించదు. ఈ సమస్యకు ప్రధానంగా వాతావరణ పరిస్థితులు, పోషకాల లోపం, విత్తనాల ఎంపికలో పొరపాట్లు మరియు తప్పుడు సాగు పద్ధతులు కారణమవుతాయి. కాలీఫ్లవర్ పంటకు చల్లని వాతావరణం చాలా అవసరం. అయితే అధిక ఉష్ణోగ్రతలు ఉండడం, అకస్మాత్తుగా వాతావరణం మారడం లేదా ఎక్కువ వేడి ఉన్న కాలంలో చల్లని ప్రాంతాల విత్తనాలను సాగు చేయడం వల్ల మొక్క సరిగ్గా పెరగదు. ఫలితంగా చిన్న దశలోనే తల ఏర్పడి బట్నింగ్ సమస్య వస్తుంది. అలాగే నైట్రోజన్ వంటి ముఖ్యమైన పోషకాలు తగిన మోతాదులో అందకపోతే మొక్కలు పెరుగుదల మందగించి ఈ సమస్య మరింత పెరుగుతుంది. నాట్లు నాటే విషయంలో కూడా రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చిన్న వయసున్న నాట్లను లేదా ఎక్కువ వయసైన నాట్లను నాటినప్పుడు మొక్కలు వాతావరణానికి సరైన విధంగా అలవాటు పడలేకపోతాయి. దీనివల్ల ఎదుగుదల సరిగ్గా జరగక బట్నింగ్ ఏర్పడుతుంది. అలాగే మొక్కల మధ్య సరైన దూరం పాటించకపోవడం, నీటి కొరత లేదా నీరు నిల్వడం వంటి పరిస్థితులు కూడా ఈ సమస్యకు దోహదం చేస్తాయి. నివారణ చర్యలుగా సీజన్కు అనుగుణమైన సరైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నాట్లు నాటేటప్పుడు సరైన వయసు కలిగిన ఆరోగ్యమైన నాట్లను మాత్రమే ఉపయోగించాలి. పంట ప్రారంభ దశలో మొక్కలు వేగంగా పెరిగేందుకు అవసరమైన నైట్రోజన్ ఎరువులను సకాలంలో సరైన మోతాదులో ఇవ్వాలి. అలాగే భూమిలో తేమ సమంగా ఉండేలా చూసుకోవాలి. నీరు ఎక్కువగా లేదా తక్కువగా ఉండకుండా సమతుల్యంగా ఇవ్వాలి.
కలుపు నియంత్రణ, సరైన దూరం, సమయానికి ఎరువుల నిర్వహణకు వంటి శాస్త్రీయ సాగు పద్ధతులు పాటిస్తే కాలీఫ్లవర్లో బటనింగ్ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మంచి పరిమాణం, మంచి నాణ్యత గల కాలీఫ్లవర్ తలలు ఏర్పడి రైతులకు మంచి దిగుబడి మరియు మంచి ఆదాయం లభిస్తుంది.